కొన్ని ఫైల్స్ ఎప్పటికీ తెరవకూడదు. వాటిలో ఉన్న నిజాలు మనల్ని నిద్రపోనివ్వవు. కానీ మనం ఈరోజు సరిగ్గా అలాంటి ఒక ఫైల్నే తెరవబోతున్నాం. కేస్ ఫైల్ కార్లే ఖిండ్ ఆత్మ. ఈ కేసు మనకు చెప్పే మొదటి అతి భయంకరమైన నిజం ఇదే. చనిపోయాక వాళ్ళు మనవాళ్ళు కాదు. వాళ్ళ ప్రేమ, బంధం అన్నీ ఆగిపోతాయి. మిగిలేది కేవలం ఒక ఆత్మ మాత్రమే. మన కథ మొదలయ్యేది అలీబాగ్లోని కార్లే ఖిండ్ అనే ఒకే ఒక్క రోడ్డు మీద. పగలు చూడ్డానికి మామూలుగానే ఉంటుంది, కాని రాత్రవ్వగానే దట్టమైన అడవి ఆ రోడ్డును కమ్మేస్తుంది. అక్కడ చీకటి తప్ప ఇంకేమీ ఉండదు. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ ఒక్కటే ఆలోచన ఉంటుంది: ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని దాటిపోవాలి. ఎందుకంటే ఆ చెమ్మ చీకట్లో ఎవరో చూస్తున్నట్టు, మన వెనకే వస్తున్నట్టు అనిపిస్తుంది. మన కథలో ముఖ్యమైన వ్యక్తి మకరంద్, ఒక ఆటో డ్రైవర్. ఆ రోడ్డు అతనికి కొట్టిన పిండి. దాని గురించి అంతా తెలుసనుకున్నాడు. కానీ ఆ రాత్రి అతనికి తెలియని ఒక భయంకరమైన నిజం ఎదురుచూస్తోందని ఊహించలేదు. టైం అర్ధరాత్రి దాటింది. ఆటో స్టాండ్ మొత్తం ఖాళీగా ఉంది. మకరంద్ ఆటో స్టార్ట్ చేస్తుండగా రియర్ వ్యూ మిర్రర్లో ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది. మరుక్షణమే అతను ఆటో పక్కన ప్రత్యక్షమయ్యాడు. అతను నడిచి రాలేదు, పరిగెత్తి రాలేదు, ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాడు. పేరు చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. అతను చెప్పిందల్లా ఒకటే మాట: స్ట్రైట్గా పోని. ఆ గొంతులో ఎలాంటి ఫీలింగ్ లేదు. అదొక మనిషి గొంతులా అస్సలు లేదు. ఆ ప్రయాణం ప్రశాంతంగా సాగలేదు. కొంత దూరం వెళ్ళాక ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ ఆ ప్యాసింజర్ ఆటో ఆపమన్నాడు. చుట్టూ దట్టమైన అడవి, నిర్మానుష్యమైన ప్రదేశం. ఆటో దిగిన వెంటనే అతను వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. ఆ ఏడుపులో బాధ లేదు, ఏదో చెప్పలేని నిస్సహాయత ఉంది. మరుక్షణమే అడవిలోని చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం జరుగుతోందో అర్థం కాక మకరంద్ కూడా అతని వెనకే వెళ్ళాడు. అడవి లోపల ఒక చెట్టు కింద అతనికి ఒక బాడీ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే షాక్. అక్కడ పడి ఉంది కొద్దిసేపటి క్రితం తన ఆటో ఎక్కిన అదే ప్యాసింజర్ డెడ్ బాడీ. అప్పుడే అస్సలు జరగకూడనిది జరిగింది. ఆ శవం కళ్ళు తెరిచింది. దాని నోటి నుండి ఒక భయంకరమైన అరుపు. ఆ తర్వాత అది గాలిలో కలిసిపోయింది. కాని ఏదో తెలియని శక్తి అతన్ని వెంబడిస్తూనే ఉంది. ప్రాణ భయంతో మకరంద్ రోడ్డు వైపు పరిగెత్తాడు. మకరంద్ తిరిగి ఆటో దగ్గరకు వచ్చేసరికి అతను అక్కడే ఉన్నాడు, వెనక సీట్లో ప్రశాంతంగా కూర్చుని, ఏమీ తెలియనట్టు. ఎక్కడికెళ్ళావు అని అడిగాడు. మరి అడవిలో చూసిందేంటి? అది భ్రమ, ఇది నిజమా? చివరికి ఆ ప్యాసింజర్ ఒక ఇంటి ముందు ఆపమన్నాడు. అదే తన గమ్యం. అక్కడే మకరంద్ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. కానీ ఆ సమాధానం చాలా భయంకరమైనది. మకరంద్ ఇంటి డోర్ కొట్టాడు. ఒక ముసలావిడ బయటికి వచ్చింది. ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తూనే ఉన్నారంటే ఈ కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఇలాంటి నిజమైన కథలు ఇంకా తీసుకురావాలంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అబ్బాయిని డ్రాప్ చేశానో నా ఛార్జ్ ఇవ్వండి అని అడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం అతని రక్తాన్ని గడ్డగట్టించింది. నెమ్మదిగా అంది,
మా అబ్బాయి 2 నెలల క్రితమే చనిపోయాడు. 2 నెలలు. సరిగ్గా 2 నెలల క్రితం అదే కార్లేఖిండ్ రోడ్డుపై జరిగిన ఒక యాక్సిడెంట్లో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ యాక్సిడెంట్ తర్వాత అతను కూడా సహాయం కోసం అరుస్తూ అదే అడవిలోకి పరిగెత్తాడు. ఒక చెట్టు కింద ఒంటరిగా చనిపోయాడు. మకరం చూసింది అతని చివరి క్షణాల రిపీట్ టెలికాస్ట్. కానీ ఈ కథ మకరందుతో ఆగిపోలేదు. ఎందుకంటే అతను మొదటివాడు కాదు, బహుశా చివరివాడు కూడా కాకపోవచ్చు. గత 2 నెలలుగా ఆ దారిలో వెళ్ళిన చాలామందికి అతను కనిపించాడు. చాలామంది ఆటో డ్రైవర్లు అతన్ని ఆ ఇంట్లో డ్రాప్ చేశారు. ప్రతి రాత్రి అతను ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఆ ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాదు. ఎందుకంటే కొన్ని ఆత్మలు శాంతించవు. ఒంటరిగా నిస్సహాయంగా చనిపోయినప్పుడు కలిగే ఆ భయాన్ని, ఆ నొప్పిని అవి వేరే వాళ్లకు చూపించాలనుకుంటాయి. తాము అనుభవించిన నరకాన్ని బతికున్న వాళ్ళకి పరిచయం చేయాలనుకుంటాయి. కార్లేఖిండ్ కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి కథలు, ఇలాంటి రోడ్లు చాలా ఉన్నాయి. తర్వాతి వంతు ఏ రోడ్డుదో, ఆ ప్రయాణికుడు ఎవరో